ఆ డోర్ తీసి గాలి వస్తుంది కదా అది పాత సెంచు అది అది పాత సెంచు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే తీసుకున్న విధానపరమైన నిర్ణయం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించాలని, తదకు అనుగుణంగా ప్రజా వైద్యం అందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఒక బృహత్తరమైన పెద్ద ఎత్తున ఒక ప్రజా వైద్యం ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందించాలని ప్రభుత్వ పరంగా ఒక ఆలోచన చేసిన వారు ఆ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరికీ తెలుసు. మరి ఆ నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో మరి నెల 9వ తారీఖుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా ఇప్పటికే 5 కళాశాలలు పూర్తి చేసుకున్నాం, ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసుకున్నాం. 2 కళాశాలలు పూర్తయ్యాయి. ఈ మిగతా కళాశాలలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలి అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఆయన 9వ తారీఖుని అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో కడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ ప్రభుత్వం సంవత్సరాల కాలం అయిన తర్వాత గత ప్రభుత్వంలో ఏ స్థితిలో ఉందో ఈ ప్రభుత్వంలో కూడా అదే స్థితిని కొనసాగిస్తూ వారి తాలూకా నిర్లక్ష్యాన్ని ఈ ప్రజలకు చూపించాలనే ఆలోచనతో వారి కార్యక్రమాన్ని ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో మరి 9వ తారీఖుని వారు లాంఛనంగా ఆ రోజు నర్సీపట్నంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలియజేసే విధంగానే వారి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాంతోపాటు వారికి మాట చెప్పారు, ఇది 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవాలి, దీంట్లో ప్రజల తాలూకా భాగస్వామ్యాన్ని కలిగించాలి. ఒక రాజకీయ పార్టీగా మన అభిప్రాయమే కాదు, ఇది ప్రజల తాలూకా ఆలోచన. అన్ని వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలతో కూడా మమేకమై ప్రజలతో కూడా సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. ఇప్పటికే ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయనగరం జిల్లాలో చూసుకుంటే సుమారుగా 7 నియోజకవర్గాల్లో కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్న మిగతా 11 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి వారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభోత్సవం చేసుకొని ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలకు తెలియాలి. కొన్ని మీడియాలో కొన్ని పత్రికలో కొన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని తీసుకెళ్తున్నారు. కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రం పెట్టుబడి పెడితే మాత్రం ఇది పూర్తయ్యే ఈ కళాశాలని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ పరం చేసే విధంగా ముందుకు పోతుంది. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే దీన్ని ఒక షెడ్యూల్ కార్యక్రమంలాగా గతంలో నిర్ణయించాం. దాంట్లో భాగంగానే రేపు 28వ తారీఖుని నియోజకవర్గ స్థాయిలో ఒక ర్యాలీని జరపాలని, ఆ ర్యాలీ ద్వారా రెవెన్యూ అధికారులకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. ఆ కార్యక్రమాన్ని
దానికి సంబంధించిన కార్యక్రమం తాలూకా పోస్టర్ని ఇవాళ ఆవిష్కరిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని కూడా రేపు 28వ తారీఖుని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జితో సైతం పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదే కాకుండా పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం చేసుకుంటూ లేదు దీనికి సంబంధించిన మద్దతు ఇచ్చిన అన్ని వర్గాల వారిని దీన్ని సమీకరించుకుంటూ వారిని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి మీ ద్వారా పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రజల తాలూకా అవసరాలు కానీ ఆ ప్రజల తాలూకా ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు అనేది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ఎన్నాలైనా విద్య వైద్యం ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు ఉచితంగానే అందించాలి తప్ప అది ఎప్పుడూ కూడా సామాన్యునికి అందుబాటులో లేకుండా ఉండకూడదు అనేది ఆనాటి నుంచి చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు విద్య కానీ వైద్యం కానీ ఎప్పుడు కూడా కార్పొరేట్ స్థాయిలోనే విద్య కానీ లేదు కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్యం కానీ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ 17 మెడికల్ కళాశాలలు పెట్టి చాలామంది చెప్తా ఉన్నారు ఏదో మెడికల్ కళాశాలలు అంటే ఏదో సీట్లు వస్తాయి లేకపోతే డాక్టర్లు వస్తారని. దాంతోపాటు 500 పడకల ఆసుపత్రి వస్తుంది, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుంది అనే విషయాన్ని కొన్ని పత్రికలు కానీ కొన్ని రాజకీయ పార్టీ ఇవాళ ఉన్న రాజకీయ పార్టీ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ చెప్తా ఉన్న మాటలు. ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందంటే వైద్య కళాశాలతో పాటు ఒక 500 పడకల ఆసుపత్రితో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న టెక్నాలజీతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే పరిస్థితి వస్తుంది, ఉచితంగా అందే పరిస్థితి వస్తుంది. ఏ ఒక్కరు కూడా నాకు నిండాయే నేను పేదవాడిని నాకు అవకాశం లేదనే భావన లేకుండా ఎలాంటి వైద్యమైనా అందించే పరిస్థితి ఇక్కడికి వస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వారికి ఒకసారి ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ప్రజా వైద్యం అనేది ప్రజల కోసం చేసే ప్రజల హక్కు. ఆ హక్కుని మీరు దాన్ని కార్పొరేట్ వైద్యాన్ని తీసుకెళ్తూ ఏమంటే మీరు ఎంతసేపు సీట్ల గురించి మాట్లాడతారు, మేమేమి ఫీజులు పెంచలేదనో లేదా గత ప్రభుత్వం ఇస్తుందనో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు మన చుట్టుపక్కనే మనకు అందుబాటులో ఉన్న ఒక మెడికల్ కళాశాలలు ఉన్నాయి. హాస్పిటల్లో వైద్యం ఏ రకంగా ఉంటుంది, హాస్పిటల్లో ఏ రకంగా పేదవారు వెళ్ళి వైద్యం చేయించుకోగలరని అడుగుతూ ఉన్నాను. మనకు అందుబాటులో ఉన్నాయి. సుమారు 10-15 కిలోమీటర్లోనే 3-4 ఉన్నాయి. ఇంకో 30-40 కిలోమీటర్లకు వెళ్తే మరొక 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా పేదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదు ప్రైవేట్ కళాశాలలో. కాబట్టే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములు చేయాలని పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేయాలని ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమం పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా దాన్ని ఓ పక్కన పెద్ద ఎత్తున తీసుకెళ్తా ఉన్నాం. ఆ కార్యక్రమం అయిన తర్వాత జిల్లా స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీని తీసుకెళ్తాం. ఎందుకు ఇవన్నీ చేస్తామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత. ఈ ప్రజల తాలూకు హక్కులు కానీ ఈ రాష్ట్రంలో ప్రజల హక్కులు కాపాడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకమైనప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు అయినప్పుడు దాన్ని కాపాడే పరిస్థితి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత వహించాలి. కాబట్టి ఇవాళ ఆ కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. మరి దానికి సంబంధించి రేపు 28వ తారీఖున ఈరోజు జిల్లా స్థాయిలో పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. రేపు నియోజకవర్గ స్థాయిలో కానీ లేదు మండల స్థాయిలో కానీ తదుపరి పోస్టర్ ఆవిష్కరణ చేసుకుంటూ 28వ తారీఖున మీ నియోజకవర్గంలో ఓ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలను భాగస్వాములు చేసుకుంటూ ఇతర వర్గాల వారిని భాగస్వాములు చేసుకుంటూ అన్ని వర్గాల వారిని వ్యాపార వాణిజ్య వర్గాల వారిని కానీ లేదా కార్మిక సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ప్రతి ఒక్కరిని ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే సానుకూల దృక్పథంతో ఉన్న రాజకీయ పార్టీలను కూడా దీంట్లో భాగస్వాములు చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జీలను కోరుతా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని మరి మీ అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో చెప్పారు. స్వయాన ప్రజాప్రతినిధులు కానీ స్వయాన ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన కాలేజీలు ఎక్కడున్నాయి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలే కట్టలేదు,
కాలేజీలే లేవు అని చెప్తున్న వారికి నిన్న పీజీ సీట్లు మరి ఎన్ఎంసీ వాళ్ళు ఎన్ఎంఓ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పీజీ సీట్లు శాంక్షన్ చేశారు. ఏదైతే 5 కళాశాల ప్రారంభోత్సవం చేస్తామో ఆల్రెడీ పీజీ డాక్టర్స్ కూడా ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్ తీసుకొని వారు కూడా రాబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. ఏదైతే మీరు చెప్తున్న అబద్ధాలు అవన్నీ చెప్పి ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు ఈ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని ఎంత స్థాయిలో దిగజార్చిందంటే ఇవాళ ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారుగా 15 రోజుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ మాకు బకాయిలు ఇవ్వండి, లేదు మేము స్ట్రైక్ చేస్తాము, మేము ఆరోగ్య సేవలు నిలిపివేస్తామని చెప్తే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఇవాళ పేదవాడు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. బాబు నాకు ఇబ్బంది వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు, నాకు లక్షల రూపాయలు కట్టమంటున్నాను, నేను ఎక్కడి నుంచి తేగలను చెప్పి ఇవాళ అది పరిస్థితి. ఇక ప్రభుత్వ వైద్య హాస్పిటల్స్ ఎలా ఉన్నాయని గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించి ప్రత్యేక సమావేశాల్లో చెప్తాను. ఇవాళ జరుగుతున్న పరిస్థితి చెప్తే ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్ విజయనగరంలో హాస్పిటల్లో చెప్తే ఇవాళ డయాలసిస్ సెంటర్స్ కూడా ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి డయాలసిస్ చేసుకోవాలో వాళ్ళకి డయాలసిస్ కూడా లేక ఇవాళ కేజీహెచ్ రెఫర్ చేసే పరిస్థితి. ఒకప్పుడు డయాలసిస్ సెంటర్ని ప్రారంభోత్సవం చేసాం, పెద్ద ఎత్తున రన్ చేసాం. ఇవాళ కనీసం ఎవరు కూడా రివ్యూ చేసే పరిస్థితి లేదు. ఈ జిల్లాలో ఉన్న అధికారులు కానీ, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రజా వైద్యం అంటే పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మందులు చూస్తూ ఉంటే ఇవాళ ఆ మందులు ఓపెన్ చేస్తే పిండి అయ్యే పరిస్థితి. ఆ మెడిసిన్స్ ఇవాళ పత్రికల్లో వస్తున్నాయి, కనీసం దాని గురించి స్పందించే వ్యవస్థ కూడా ఇవాళ ఈ జిల్లాలో లేదు, ఈ రాష్ట్రంలో లేదు, ఈ జిల్లాలో అంతకన్నా మరి లేదు. కాబట్టి ఇవాళ దీన్ని ఏదైతే ఈ ఆరోగ్య వ్యవస్థని ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే చేయాలని ఒక పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ తీసుకున్న, మా నాయకుడు తీసుకున్న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములు చేస్తూ తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక రెండవ అంశం, ప్రధానమైన అంశం, ముఖ్యంగా విజయనగరం జిల్లా ఉమ్మడి జిల్లా కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇవాళ రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అన్నదాత ఇవాళ అతనికి వచ్చిన కష్టం గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఎంత ఆనందంగా ఉండేవాడో, ఒక రైతుని ప్రభుత్వం ఎలా ఆదుకోవాలో, వ్యవసాయం అంటే వ్యవసాయాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఆదుకుందో గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఆనాడు చేసిన కార్యక్రమాలు చూస్తే ఆనాడు రైతున్న పరిస్థితికి ఇవాళ రైతున్న పరిస్థితికి, ఇవాళ ఒక పక్కన అకాల వర్షాలు, పంట చేతికొచ్చేదాకా భయం. మీకు తెలుసు మొన్నటిదాకా జరిగిన ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు ఉన్నాయో, ఏ రకంగా రైతు కష్టాలు పడ్డాడో, లాఠీ దెబ్బలు తిన్నాడో, ఏ రకంగా రైతులు పగలనక రాత్రి అనక ఒక యూరియా బస్తా కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మీ మీడియా ముఖంగా మీ అందరికీ తెలిసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎంత విఫలమైందో. ఇవాళ దాంతోపాటు అకాలమైన వర్షాలు, ఓ పక్క ఎక్కడా కూడా వ్యవసాయం పంట చేతికి వస్తుందో లేదన్న భయం, దాంతోపాటు పండిన పంట ఇవాళ మొక్కజొన్న పంట గిట్టుబాటు ధర లేక, ఏదైతే ఎంఎస్పి రేటు 2400 రూపాయలు మొక్కజొన్న రేటు ఇస్తే ఈ ప్రభుత్వం ఇవాళ 1900 రూపాయలకి దళారులు కొనే పరిస్థితి కూడా లేదు. ఇవాళ రైతులు, మొక్కజొన్న పండించిన రైతులు ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని అనేక పెద్ద పెద్ద మాటలు చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రులు మన ఉత్తరాంధ్ర ప్రాంత వాసి కనీసం మొక్కజొన్న ఈ ప్రభుత్వం కొనుబడి పరిస్థితి లేదు, ఎక్కడ సెంటర్స్ ఓపెన్ చేయలే. అనేక సందర్భాల్లో మేము అధికారులు కోరాం, అధికారుల దృష్టికి నేను ప్రత్యక్షంగా తీసుకొచ్చాను. రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. 2400 రూపాయలు ఎంఎస్పి రేటు పెట్టారు, ఇవాళ 1900 రూపాయలు 2000 రూపాయల రేటు మించి లేదు. దాన్ని కొనే నాదులు కనపడతలేదు. ఇవాళ సెంటర్లు ఓపెన్ చేయండి, ప్రభుత్వం కొనండి అని చెప్తే నేటికి ఎక్కడా కూడా మొక్కజొన్న పంట కొనే పరిస్థితి లేదు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధానమైన వరి తర్వాత రెండో పంట ప్రధానమైన రైతుకి మొక్కజొన్న పంట. ఇవాళ మొక్కజొన్న పంట ఇవాళ రైతులు అహోమని బాధపడుతున్నాడు, కానీ ఈ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు.
మరి మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. ఏదైనా మాటలు చెప్తే ఎన్ని మాటలు చెప్తారో తెలియదు. సాక్షాత్ అడుగుతా ఉన్నాను జిల్లాలో ఉన్న శాసనసభ్యుల మంత్రుల్ని, మీ నియోజకవర్గంలో వెళ్ళండి, మీ నియోజకవర్గం రైతులను అడగండి, మొక్కజొన్న రైతు దగ్గరికి వెళ్ళండి, ప్రభుత్వం ఇస్తున్న 2400 రూపాయల రేటుతో ఎవరైనా కొనుబడి ఉన్నదని అడగండి, మీ ఆత్మసాక్షిగా మాట్లాడండి. ఇవాళ రైతు ఎంతో రకంగా ఇబ్బంది పడుతున్నాడు ఈ జిల్లాలో. కనీసం రైతును ఆదుకునే పరిస్థితి లేదు. అధికారులు కానీ ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కేవలం మీడియాలతోనో సోషల్ మీడియాలతోనో మీరు మీ కాళ్ళను వెలబుస్తున్నారు తప్ప లేని మాటల్ని లేని అబద్ధాలని నిజాలుగా చెప్తూ మీరు పరిపాలన సాగిస్తున్నారు తప్ప ఈ జిల్లాలో రైతును ఆదుకునే పరిస్థితి లేదని చెప్పి ఇవాళ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు కరోనా లాంటి కష్టకాలం వచ్చింది, కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు కానీ వ్యవస్థ కానీ భయపడే పరిస్థితి వచ్చింది. ఆనాడు సెంటర్లు పెట్టి ఆనాడు ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పంటని ఆనాడు ప్రభుత్వం కొని వాళ్ళ రైతులను ఆదుకున్నారు. ఆనాడు కరోనా లాంటి కష్టకాలంలో కొనుక్కున్నాం. కానీ ఈరోజు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఈ జిల్లాలో ఏర్పడ్డాయి. ఎవరికి బాధ్యత లేదు. బాధ్యత రాహిత్యంగా ఇవాళ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇవాళ ప్రతి పంట ప్రతి పంట కొనే పరిస్థితి లేదు. ఇవాళ ప్రతి పంట తీసుకుంటే సుమారుగా 8,110 రూపాయలు ఎంఎస్పీ రేటు. ఇవాళ సుమారుగా సాలూరు, కురుపాము ఆ ప్రాంతాల్లో మన ప్రతి పండించే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రతి పండిస్తారు. ఇవాళ తీసుకుంటా ఉంటే సుమారు 6,000 రూపాయలు ఇవాళ రైతుల దగ్గర నుంచి దళారులు కొనే పరిస్థితి లేదా మిల్లులు కొనే పరిస్థితి. సుమారు 2,100 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఈ గణాంకాలు అధికారుల ద్వారా నేను సేకరించింది. మాకు తెలిసినప్పటికి కూడా అధికారుల్ని మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకున్నాం. అధికారులకు అడిగాను, ఏమైనా ప్రతి పంట ఎలా ఉంది, మార్కెట్లో ప్రతి పంట ఎలా దొరుకుతుంది, మీకు ఆల్రెడీ మీకు ప్రభుత్వాన్ని మీరు తెలియజేస్తారు నివేదికల ద్వారా అంటే 6,000 రూపాయలకు మించి రేట్లు లేదు సార్. ఎంఎస్పీ రేట్ 8,110 రూపాయలు, మొక్కజొన్న 2,400 రూపాయలు, 1900 నుంచి 2,000 రూపాయలు తప్ప దాటి కొనే పరిస్థితి లేదు సార్. రైతుకి ప్రతి క్వింటా దగ్గర 400 రూపాయలు పైచీలకు నష్టం వస్తుందని చెప్పి ఓ పక్క మొక్కజొన్న గురించి చెప్తున్నారు. ఇంక రేపు వరి గురించి ఏం జరుగుతుందో ధాన్యం గురించి ఇంకా భగవంతుడికి తెలియాలి. ఆ భగవంతుడి ఆదుకోవాలి. ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా దేవుడా, నువ్వే మాకు రక్ష, నువ్వు మాత్రం ఈ రైతాంగాన్ని కాపాడాలి, ఈ ప్రభుత్వాలన్నీ చేతులు ఎత్తేసాయని. ఎందుకు దానికి ఉదాహరణ మీకు చెప్తా ఉన్నాను, దానికి ఖచ్చితమైన ఉదాహరణ చెప్తాను. ఈ ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేసిందని చెప్పడానికి కూడా నిన్నటి రోజుని మరి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గిరిజన శాఖ మంత్రులు ఉన్నారు. గిరిజన శాఖ మంత్రులు మరి వారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రి గారు వారు వచ్చి నిన్న వాళ్ళ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో కానీ గిరిజన హాస్టల్స్లో కానీ ఓ పక్క పిల్లలు చనిపోతూ ఉంటే ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ఉందని చెప్పి ఇవాళ దాన్ని వెలికి తీసి అక్కడున్న మా ఎక్స్ డిప్యూటీ సీఎంలు, అక్కడున్న మా ప్రజాప్రతినిధులు స్వయాన్ని ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, ప్రాణాలు పిల్లలు కోల్పోతున్నారు, మీ హాస్టల్లో పెట్టిన హాస్టల్లో కోల్పోతున్నారని చెప్పి ఇవాళ సాక్షాత్తు మా నాయకుడు ఇవాళ కేజీహెచ్కి వెళ్ళి పరామర్శ చేస్తే కానీ మీకు చలనం రాలే. కనీసం చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఆదుకోలే మీరు. మేము వెళ్ళి ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా కుటుంబాన్ని ఆదుకున్నాం. మా నాయకుడి ఆదేశాల మేరకు వెళ్ళి పెద్దల బొత్స నాయకత్వంలో మనం వెళ్ళాం. ఆ కుటుంబాలను ఆదుకున్నాం మేము. ఇవాళ ఒక పక్క నుంచి చెప్తా ఉన్నాం, ప్రతి హాస్పిటల్స్లో కూడా జ్వరాలు వస్తున్నాయి, నీరు కలుషితం అవుతుంది, లేదు వారికి సరైన వైద్యం అందట్లేదు. నిన్న ఎర్రసామంతో సారూరులో చనిపోయారంటే ఆవిడంతా బాధ్యతారహితంగా చెప్తున్నారు. జ్వరాలకు వస్తే మంత్రి బాధ్యత. జ్వరాలు ఎన్నో దగ్గర వస్తూ ఉంటాయి. నాకు కూడా జ్వరం వచ్చింది అంటే ఒక ప్రభుత్వంలో భాగస్వామైన ఒక మంత్రి గారు వారంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటే వారు తిరిగి చెప్తున్నారు, నాకు జ్వరం వచ్చింది నేను ఎవరికి చెప్పుకోవాలన్నారు. అంటే ఈ ప్రభుత్వం జ్వరాలు వస్తే, ఈ ప్రభుత్వం ఎవరికైనా అనారోగ్యం వస్తే మేమేమి చేయము, మీ దేవుడికి మీరు రక్ష అని చెప్పే పరిస్థితి వల్ల ఇలాగా మంత్రులు మాట్లాడతారు. ఇదా మంత్రుల తాలూకు బాధ్యత? ఈ మంత్రులు ప్రజలకి భరోసా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పాలి. ఈ ప్రభుత్వం మీ పక్క ఉంటుంది, మీ కుటుంబాలను ఆదుకుంటుంది అని చెప్పాల్సింది పోయి, భరోసా ఇవ్వాల్సింది పోయి మీరు చెప్తున్న మాటలు నాకే
జ్వరం వస్తే నేను ఎవరు చెప్పుకోవాలని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రులు చెప్తా ఉంటే ఇంక ప్రభుత్వం ఎక్కడుంది? అందుకే చెప్తున్నా, ఇక దేవుడే రక్ష, ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాల్సిన దేవుడు తప్ప ఇక మేము దేవుడికి ఓ ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ఉద్యమాలు చేస్తాం, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఏ రకమైన ఈ ప్రభుత్వం జరుగుతున్న జిల్లాలో జరుగుతున్న కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్టికి తీసుకొస్తాం. అంతేగాని గొప్పలు చెప్తా ఉన్నారు. పత్రికలు తీస్తే లేని గొప్పలు కనబడతా ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయి ఏం లేదు. నిజాలేంటో తెలుసు అందరికీ, కానీ గొప్పలు చూస్తూ ఉంటే విపరీతమైన గొప్పలు చెప్తా పోతా ఉన్నారు మీరు. ఇవాళకి అప్పుడే సుమారు సంవత్సరాల కాలం అయిపోయింది. ఈ జిల్లాలో మీ ద్వారా చెప్తున్నాను, ఈ జిల్లాలో సాక్షాత్తు భోగాపురం విమానాశ్రయానికి సుమారు ఆ రోజు 4,500 కోట్ల పెట్టుబడితో 2,200, 300 ఎకరాలు ఆ రోజు విమానాశ్రయానికి ఇచ్చాం. ఆ రోజు అన్ని అనుమతి తీసుకొచ్చాం. R&R రీహాబిలిటేషన్ చేశాం. ఆ రోజు 23% పనులు మా ప్రభుత్వంలో చేశాయి. ఆ రోజు 2,272 కుటుంబాలకి రీహాబిలిటేషన్ చేసి ఇచ్చాం. ఇవాళ ఎల్ఎన్టీ సంస్థ వారు కడతా ఉంటే ఇవాళ కేంద్ర మంత్రి గారు వెళ్తూ ఉంటారు, అలాగా ఒక టోపీ పట్టుకొని చూసాం. సుమారుగా సంవత్సరాల కాలం అయింది. ఆయన కేంద్ర మంత్రి కదా, ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొస్తాడేమో అని ఆయన వెళ్తూ టోపీ పెట్టుకుని 4 ఫోటోలు తీసుకొని ఓ సూపర్వైజర్ లాగా ఆయన వెరిఫై చేసుకెళ్ళిపోతారు. అంతే తప్ప ఈ ఉత్తరాంధ్ర కేంద్ర మంత్రి అయ్యేమే గతంలో కేంద్ర మంత్రి చేశారు. అప్పట్లో జరిగింది ఏం జరిగిందో చూసాం. పోనీ మీరేమైనా చేస్తారేమో అని చెప్పి చూస్తే మీరు చేస్తున్న పని ఏంటి? మీరు దేనికి అక్కడికి వెళ్తున్నారు? ఏంటి అక్కడ మీరు చేసే పని ఏంటి? భోగాపురం విమానాశ్రయంలో మీరు చేసిన పని. గత ప్రభుత్వంలో దానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకొచ్చాం, దానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలగించాం, దానికి సంబంధించి పూర్తి భూసేకరణ చేసాం, దానికి సంబంధించిన ప్రతి నిధులు ప్రభుత్వం రిలీజ్ చేసాం, ఆనాడు టెండర్లు పిలిచాం, దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసాం. మీరు కొత్తగా చేసిన కార్యక్రమం ఏంటి? మీరేం చేశారు చెప్పండి. మేము చేసిన కార్యక్రమానికి వెళ్ళిపోయి మీరు ఏదో టోపీలు పెట్టుకొని మీరు వచ్చి ఫోటోలు తీసుకొని దాన్ని వచ్చి రోజు సోషల్ మీడియాలో పెట్టడం కాదు. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఈ ప్రాంతవాసి, మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు. మీరు ఈ ప్రాంతానికి ఏం పెట్టుబడులు తెచ్చారు? ఈ ప్రాంతానికి మీ తాలూకు ప్రాబల్యం ఏం కార్యక్రమాలు చేశారు చెప్పండి. ధైర్యంగా పత్రికా సమావేశం పెట్టి చూసాం. సుమారుగా నాకు తెలిసి ఒక 6-7 పత్రికా సమావేశాలు చూసాం. చెప్తారేమో చూసాం. సరేలే, ఒక రోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 3 రోజులు, సంవత్సరాల కాలం అయిపోయింది. మేము చేసిన కార్యక్రమాలు తప్ప ఈ జిల్లాలో కానీ ఉత్తరాంధ్రకి ఏం కార్యక్రమాలు చేశారు మీరు? మీరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక పక్క రైతాంగం ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల తరపున, రైతాంగం తరపున ఏ పక్షాన కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో ఆ అన్ని రంగాల్లోని కూడా తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం ప్రజల తరపున ఎప్పుడు నిలదీస్తూనే ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రజా వైద్యం ప్రజల హక్కు నినాదంతో రేపు చేపట్టిపోయే 29వ తారీఖు నియోజకవర్గ ర్యాలీలు రాష్ట్ర స్థాయిలో 170 నియోజకవర్గాల్లో జరుగుతాయి. విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో 11 నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నామని దానికి సంబంధించి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వారు 160 మంది చనిపోయారని మాటలతో చెప్పడం కదా, వారు ఆనాడు ఏమైనా ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వారు ఆ రోజు చేస్తుంటే, అవి నిజంగా ఆ మరణాలు జరుగుంటే, అలా ఆవిడ చేస్తుంటే వారు చెప్పను. అంతేగాని దానికి మేము రాజకీయం చేస్తున్నాము, ఆవిడ రాజకీయం చేస్తాను, మేము రాజకీయం చేస్తున్నాము. ఎక్కడ చనిపోయారు చెప్పనండి. మేము నిన్నటి రోజున జరిగిన కార్యక్రమాన్ని మీ స్కూల్లో, ఆశ్రమ స్కూల్లో 2 స్కూల్స్ కలిసి ఉన్నాయి, గిరిజన ఆశ్రమ స్కూల్లో, ఏకలవ్య స్కూల్లో సుమారు 1000 మంది పిల్లలు ఉన్న స్కూల్లో సుమారు 250 పైచిలుక మంది పచ్చ కామెర్ల బారిన పడ్డారు. వివిధ హాస్పిటల్స్లో వారు ఉన్నారు. ఇది గణాంకాలు. దీనికి సంబంధించి మేము వెళ్ళి ప్రతిపక్ష పార్టీగా కేజీహెచ్లో పరామర్శ చేస్తాం, పార్థిపురం సూపర్ హాస్పిటల్లో పరామర్శ చేస్తాం, కురుపాం సిహెచ్లో అక్కడున్న మా ఎక్స్ డిప్యూటీ సీఎం గారు వారు పుష్ప శ్రీవాణి వారు తీసుకొచ్చిన విలువలకి వారు వెళ్ళారు, వారికి అండగా ఉన్నాం. ఆ కుటుంబాన్ని మేము ఆదుకున్నాం. ప్రభుత్వ పరంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం. అది పక్కన పెట్టి, దాని గురించి పక్కన పెట్టి ఆ చనిపోయిన మరణాలని
మీరు వచ్చి వారి ఇంట్లో చనిపోయారని ఎలా చెప్తారు మీరు? కేజీహెచ్లో 29వ తారీఖుని ఆ బిడ్డ చనిపోతే ఇప్పుడు 200 మంది పిల్లలకు వచ్చాయి. 200 మంది పిల్లలకు వచ్చి నిన్నటి రోజున స్కూల్ సెలవులు వచ్చాయని చెప్పి వాళ్ళు పంపించేస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక గాలికి సంబంధమా? నిన్నటి వరకు వాళ్ళు స్కూల్లో ఉండి మీరు చెప్పే బాధ్యత సమాధానం ఏంటి? ఆ పిల్లలు ఇంటి దగ్గర నుంచి వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యారని చెప్తారా? నిన్నటి వరకు వాళ్ళ పిల్లలు వచ్చి మీ దగ్గర ఉండి దసరా సెలవుల కోసం ఒకరోజు ముందే 2 రోజుల ముందే దసరా సెలవుల కన్నా అందరికీ అనారోగ్యం వచ్చిందని చెప్పి మీరు ఇళ్ళకి పంపించేసి ఇంటి దగ్గర వచ్చి ఆ పిల్ల అనారోగ్యం బారిన పడి అప్పటికే స్కూల్లో అనారోగ్యం బారిన పడి ఉన్న మీరు వైద్యం చేయించక కేవలం అక్కడ ఉన్న కుర్బాన్ సిహెచ్కి తీసుకెళ్ళి మీరు నిమిత్త మాత్రం వైద్యం చేసి బాగానే ఉందని చెప్పి ఇంటికి పంపించిస్తే మీరు ఆ పిల్ల చనిపోతే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల అని చెప్తే దాని మీద మీరు స్పందించకుండా మేము గతంలో అలాగైంది గతంలో ఎలాగైంది అవన్నీ ఎందుకు? అవన్నీ అవసరమా? మీరు బాధ్యత గల మంత్రిగా మీరు ఏం చేశారనేది మేము నిలదీస్తున్నాం. ఆ సమస్యను దృష్టికి తీసుకొచ్చాం. మీ హాస్పిటల్స్లో పేషెంట్లు ఉన్నారు, ఇప్పటికి నేటికున్నారు. ఇంకా మేము వెళ్ళిన రోజు 37 మంది పిల్లలు ఇంకున్నారు. దాని మీద మీరు మీ నియోజకవర్గంలో ఒక బాలుడు చనిపోయాడు జ్వరం బారిన పడి ఎర్రసామంత వలసలో. మీ నియోజకవర్గంలో కనుక్కోండి, వెళ్ళండి, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ చదివాడు స్కూల్కి వెళ్ళండి, ఎందుకు జరిగిందో తెలుసుకోండి. దానికి అది మానేసి భరోసా ఇవ్వండి. ఎక్కడ చనిపోవడం జరిగిందా లేదా? ఎక్కడ చనిపోయిన వాళ్ళకి బాధ్యత లేదా మనకి? అంటే ఎవరైనా కుటుంబాలు ఎవరో చనిపోతే ప్రభుత్వాలు బాధ్యత కదా? వ్యాధుల ద్వారా వచ్చి చనిపోతే పిల్లలు బాధ్యులు కదా? అది కాదు కదా వారు చెప్పాల్సిన మాట. కాబట్టే కదా వారు మాట్లాడిన మాటలు కూడా మీ అందరూ చూసుంటారు కదా. నిన్న జ్వరాలు వస్తే నాకేం సంబంధం? మరి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన వారు, మీరు శాసనసభ్యులు ఎన్నిక కాబడ్డారు, మిమ్మల్ని వచ్చి ప్రభుత్వం వచ్చి ఒక మంత్రిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పెట్టారు. గిరిజనుల తాలూకా సంక్షేమం వాళ్ళ తాలూకా బాగోగులు చూస్తారని కదా మీకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చింది. మీరు వచ్చి ఆ రకమైన బాధ్యతలు మాటలు మాట్లాడు, దాన్ని ఖండిస్తా ఉన్నాం చెప్పాను. మెడికల్ కళాశాలకి 500 లెక్కన 8,500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు ఖర్చు పెట్టామని గణాంకాలతో సహా మా మాజీ ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశం ద్వారా తెలియజేశారు. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? సుమారుగా మహా అయితే 5,000 కోట్లు ఉంటుంది. ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి, అది కూడా 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అవి పూర్తవుతాయి. ఈ ప్రభుత్వం రికార్డెడ్గా గణాంకాల ద్వారా అప్పు చేసింది 2,35,000 కోట్ల రూపాయలు. ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ద్వారా చేసిన అప్పు 2,35,000 కోట్ల రూపాయలు. ఇది నేను చెప్పిన మాట కాదు. పయ్యావల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రులు వారు ఆర్బీఐ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకున్న డబ్బు ఎంత, కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్న అప్పు ఎంత అందు వారు అసెంబ్లీ వేదికగానే తెలియజేశారు. 2,35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు సుమారుగా 5,000 కోట్ల రూపాయలతో సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసం? దాని మీద మాట్లాడకుండా గత ప్రభుత్వం అన్నీ వారి దగ్గర ఉంటాయి, వారు చెప్పొచ్చు. ఇగో గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇందులో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కాలేజీ ఇన్ని, దీనికి ఏమి ఇచ్చింది, అంతేగాని వారు వేగ్గా చెప్తే కాదు కదా. ఇందులో కొన్ని మెడికల్ పాడేరు మెడికల్ కాలేజ్ ఉంది. పాడేరు మెడికల్ కాలేజ్ పూర్తిగా ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దానికి సంబంధించి పూర్తి నిధులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి. అది కదా పూర్తయింది. మరి వారు చెప్పిన ప్రకారం డైవర్ట్ అయితే ఆ నిధులతో ఆ కాలేజ్ ఆగిపోవాలి కదా. పాడేరు మెడికల్ కళాశాల ఏదైతే ట్రైబల్ ఏరియాలో ఇచ్చింది అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగిందే 100%. అందుకే కదా అది పూర్తయింది. మరి వారు చెప్పిన మాటకి రెలవెన్స్ లేదని మీరు చెప్తున్నారు కదా. అందరికీ మంచి పట్టు ఎందుకు అక్కడ ఉన్నాయి కదా లేవేటి కొట్టరమన్నారంటే ఈయన కదా మీరు రేపు చేయాలి నియోజకవర్గ స్థాయి ఇవాళ అంతా చేస్తావు ఎంత షార్ట్. ఓకే